తెలంగాణ డీసెట్ 2026 సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? అండ్ దాంతో పాటుగా అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయితే మనకు ఎట్లా కరెక్షన్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకి ఎడిటింగ్ కోసము ఆప్షన్ కూడా ఓపెన్ అయితే అయిందన్నట్టు. కరెక్షన్ విండో అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది. మనకు కరెక్షన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉందని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? ఏ మీడియము లోపల ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పి కూడా మీకు క్లియర్ కట్‌గా ఒక క్లారిటీ అయితే ఇస్తా అన్నట్టు. మనం ప్రీవియస్‌గా డీసెట్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా డీసెట్‌కి సంబంధించి అప్డేట్స్ వస్తే పక్కా మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. డీసెట్ అంటే ఏంది అనంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. మీరు డీఎడ్ గానీ, లేకపోతే డీపీఎస్సీ గానీ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ డీసెట్ అనేది రాయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? డీసెట్ అనేది రాయాల్సి ఉంటది. డీసెట్ రాసి క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఈ డీఎడ్, డీపీఎస్సీ అనేది డైట్ కాలేజ్ లోపల చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈ డీఎడ్‌నే మనం టీటీసీ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? మీరు ఒకవేళ డీసెట్ రాసి క్వాలిఫై అయినప్పుడు మాత్రమే డీఎడ్ ఆర్ డీపీఎస్సీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. మీరు క్వాలిఫై కాకపోతే ఈవెన్ ప్రైవేట్ లోపల కూడా మీరు ఈ కోర్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండవన్నట్టు. ఓకేనా? మేనేజ్‌మెంట్ లోపల చేద్దాం అనుకున్నా కూడా డీసెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటది. అండ్ మనకు ఎడిటింగ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఎడిటింగ్ పోర్టల్ గురించి మాట్లాడుకుందాం. కరెక్షన్ విండో గురించి ఎప్పటిదాకా టైం ఉందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనకు డీసెట్ 2026 సంబంధించి 32,611 అప్లికేషన్స్ వచ్చినాయి. 32,611 అప్లికేషన్స్ రావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 15థ్ ఏప్రిల్ రోజు ఎండ్ అయిపోయినాయి. 15 ఏప్రిల్ రోజు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండయి. ఓకేనా? గుర్తుపెట్టుకోరి ఎండ్ అయిపోయింది. ఎడిటింగ్‌కి కూడా కరెక్షన్ విండో అయితే వచ్చిందన్నట్టు. కరెక్షన్ విండో వచ్చింది కాబట్టి మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా? అది. అండ్ దీనికి సంబంధించి మనకు ఇంగ్లీష్ మీడియం లోపల ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? అండ్ మనకి తెలుగు మీడియం లోపల ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? ఉర్దూ మీడియం లోపల ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? అనే విషయానికొస్తే ఇంగ్లీష్ మీడియం లోపల 18,993 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఓకేనా? 18,993 అప్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చినాయి. తెలుగు మీడియం లోపల 12,384 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఉర్దూ మీడియం లోపల అరౌండ్ మనకి 1,200 అప్లికేషన్స్ వచ్చినాయన్నట్టు. ఓకేనా? 1,234 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఓవరాల్ అప్లికేషన్స్ 32 అప్లికేషన్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ అప్లికేషన్స్ అనేది తగ్గినాయి అన్నట్టు. ఓకేనా? తగ్గడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఒకటేంది కదా అంటే రెగ్యులర్‌గా పోవాలి. అండ్ దాంతో పాటుగా బయోమెట్రిక్ గానీ, ఫేస్ రికగ్నైజేషన్ పెట్టడం గానీ, ఇవన్నీ ఉన్నాయన్నట్టు. దానివల్ల మనకు అప్లికేషన్స్ అయితే తగ్గినాయన్నట్టు. ఓకేనా? మనకు 32,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు ఎడిటింగ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిందన్నట్టు. కరెక్షన్ విండో అని అంటా ఉంటాం అన్నట్టు. 17థ్ ఏప్రిల్ 2026 రోజు ఓకేనా? 17థ్ ఏప్రిల్ 2026 రోజు మనకు ఈ కరెక్షన్ విండో అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. 18థ్ ఏప్రిల్ 2026 దాకా మనకు టైం అయితే ఉంది కరెక్షన్ విండో లోపల ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా? అంటే ఈరోజే లాస్ట్ డేట్ అన్నట్టు మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇక్కడ మనకు డీటెయిల్‌గా క్లియర్ కట్‌గా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఎడిట్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి. ఓకేనా? మనకు ఫ్రైడే, సాటర్డే 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది. ఓకేనా? 2 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది. ఫ్రైడే, సాటర్డే ఆన్‌లైన్ లోపల ఏమన్నా అప్లికేషన్ లోపల ఎడిట్ అయితే వాటిని చేసుకోవడానికి. మిస్టేక్ అయితే ఎడిట్ చేసుకోవడానికి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అయితే చేంజ్ అయిపోతాయి బ్రో. ఓకేనా? మీరు చూజ్ చేసుకున్న మీడియం గానీ, అండ్ దాంతో పాటుగా మీ మీడియం గానీ, మీరేదైతే మీడియం చేసుకుంటారో దానికి మాత్రమే ఎలిజిబుల్ అయితారు. మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యారనుకో, ఇంగ్లీష్ మీడియంకే ఎలిజిబుల్ అయితారు. మీరు తెలుగు మీడియం అయ్యారనుకో, తెలుగు మీడియంకే ఎలిజిబుల్ అయితారన్నట్టు. మీరు చూజ్ చేసుకున్న మీడియం చేంజ్ అయితది. మీరేమన్నా డీటెయిల్స్ ఇచ్చి అవి ఏమన్నా మిస్టేక్ చేస్తే అవి కూడా చేంజ్ అయితాయి అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ చేంజ్ అయితాయి. ఒకవేళ చేంజ్ కాకపోతే మనకిక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయన్నట్టు. వీరికి కాల్ చేసి అడగండి. ఓకేనా? ఇట్లా ఎడిటింగ్ అప్లికేషన్ ఫార్మ్ మేము ఎడిట్ చేద్దాం అనుకుంటే ఇందులోపల ఈ డీటెయిల్స్ చేంజ్ అయితలేవు అని చెప్పి. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఏవైతే పేమెంట్ తర్వాత ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ అయితాయి.
ఓకేనా. సో, పేమెంట్ కంటే ముందు కొన్ని డీటెయిల్స్ ఇచ్చుంటాం. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, హాల్ టికెట్ నంబర్‌లు కావచ్చు, ఆ డీటెయిల్స్ ఎడిట్ కాకపోవచ్చు. ఓకేనా. సో, మొబైల్ నంబర్ కావచ్చు, అవి ఎడిట్ కాకపోవచ్చు. అవి ఎడిట్ కావడానికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. మెయిల్ చేస్తే అవి వాళ్ళు ఎడిట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దాంతో పాటుగా మీరు ఎడిట్ చేయాలంటే సింపుల్ ఏం లేదు. అఫీషియల్ పోర్టల్ ఉందిగా, డీసెట్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రండి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మీకిక్కడ నోటిఫికేషన్ అని జెప్పి, గవర్నమెంట్ ఆర్డర్స్ అని జెప్పి, డైట్ ప్రిన్సిపల్ నంబర్స్ అని జెప్పి, అప్లికేషన్ అని జెప్పి ఉంటదన్నట్టు. ఇందులోపల మీకు లాస్ట్ ఆప్షన్ లోపల అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్స్ అని జెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ లాస్ట్ ఆప్షన్ లోపల ఉన్న అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్స్‌ని ఓపెన్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓపెన్ జేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతది. ఓకేనా. సో, ఇక్కడ మనం మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది ఇయ్యాల్సుంటది. మన మొబైల్ నంబర్ అనేది ఇయ్యాల్సుంటది. మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సుంటది. ఇచ్చి ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది గదా! సో, దీన్ని మీరు ప్రెస్ చేస్తే మీకు మీ అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అయితది. అందులోపల మీరేదైతే డీటెయిల్స్ రాంగ్ ఇచ్చిర్రో ఆ డీటెయిల్స్‌ని మళ్ళీ కరెక్ట్ జేసుకోరి. కరెక్ట్ చేసిన తర్వాత అప్డేట్ జేసుకోరి. అప్డేట్ జేసి ఆ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ జేసుకోరి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని జెప్పి అనుకుంటున్నా. సో, మీ ప్రిపరేషన్ అనేది మంచిగా చేయిర్రి. అప్లికేషన్స్ అనేది ఎక్కువొచ్చినాయి. మనకు సీట్లనేవి తక్కువుంటాయి. కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది. సో, మంచిగా పర్ఫార్మ్ చేస్తే మీకు సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. డు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.